అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను పర్మనెంట్ చేయాలని అలాగే జీవో నెంబర్ 115 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత 3 రోజుల నుంచి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ఆందోళన కొనసాగిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదంటూ నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలని కోరారు. రెగ్యులర్ స్టాఫ్ నర్స్ అండి. కాంట్రాక్ట్ బేసిస్ గా 15 ఏళ్ల నుంచి వాళ్ళు పెట్టి చాకరీ మాతో పాటు ఈక్వల్ గా చేస్తున్నారు. వాళ్ళు ఏ విషయంలోనూ తగ్గడం లేదు. వాళ్ళు లేకుంటే ఈ రోజు మేము అసలు ఇంత పెద్ద హాస్పిటల్ రన్ చేసే వాళ్ళం కాదు. వాళ్ళ సపోర్ట్ తోనే మేము ఒక్క కాంప్లికేషన్ లేకుండా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ రన్ చేస్తున్నారు. మొన్న పీజీ స్టూడెంట్స్ అంతా స్ట్రైక్ చేసినారు, తర్వాత హౌస్ ఏజెంట్స్ అంతా స్ట్రైక్ చేసినారు స్ట్రైక్ ఫండ్ తక్కువని. కానీ కాంట్రాక్ట్ బేసిస్ వీళ్ళతో పాటు మేము కూడా ఈక్వల్ వర్క్ చేసి ఏ కాంప్లికేషన్స్ లేకుండా రన్ చేసినాము. మా ఉద్దేశం ఒక్కటేనండి, ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. 115 జీవోని రద్దు చేసి మా పిల్లలందరినీ రెగ్యులరైజ్ చేయాలి. జీవో తీసుకొని వచ్చి వాళ్ళని రెగ్యులర్ చేయకోకుండా తర్వాత ఇన్ సర్వీస్ వాళ్ళని చేయమనండి. వాళ్ళ పద్ధతిలో వాళ్ళ ప్రమోషన్స్ ఇవ్వమనండి, కాదనడం లేదు. కాకపోతే గత 15 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ బేసిక్ కింద పిల్లలు పనిచేస్తున్నారు. వాళ్ళకి సరైన పద్ధతిలో న్యాయం చేయాలని నేను దీనిగా కోరుకుంటున్నాను. మీరు కరోనా టైంలో కూడా చాలా మంది కూడా వర్క్ చేస్తున్నారు, పిల్లల ప్రాణాలు కూడా పోయినాయి, ఫ్యామిలీస్ లో కూడా లాస్ అయినారు. కానీ వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ కూడా ఇంతవరకు ఎవరికి కాంట్రాక్ట్ నర్సెస్ కి ఏ బెనిఫిట్స్ లేవు. పెట్టి చాకరీ వాళ్ళతో చేయిస్తున్నారు. మినిమం ఏజ్ అంటే 38, అది కూడా ఫస్ట్ అంతా 22,000 తోనే చేశారు. అది 15 ఏళ్ళు 22,000 తో చేసినారు. ఇప్పుడు 38,000 తీసుకుంటున్నారు. వాళ్ళు 8 అవర్స్ 12 అవర్స్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి ఒక్క ఈఎల్ గానీ మెడికల్ లీవ్లు గానీ ఏమీ లేవు, అన్ని లీవ్లు కూడా లేవు. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే వాళ్ళు మెడికల్ లీవ్లు పెట్టుకొని వాళ్ళు పోవాలి. మెడికల్ లీవ్ పెడితే శాలరీ కట్ అవుతుంది, వాళ్ళకి లాస్ ఆఫ్ పే లోనే పోవాలి. వాళ్ళ పరిస్థితి దయనీయం. ఇప్పుడైతే గవర్నమెంట్ వీళ్ళకి స్పందించి సరైన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మెయిన్ డిమాండ్ వచ్చేసి 115. మాకి హెల్త్ మినిస్టర్ ప్రామిస్ చేశారు, పేపర్ కట్ కూడా ఉంది, అది మీకు చూపిస్తాను. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏఎన్ఎం స్టాఫ్ ని రెగ్యులర్ స్టాఫ్ నర్స్ గా తీసుకోమని చెప్పారు వాళ్ళు. ఆ ఉద్దేశంతోనే మేము అప్పుడు అందుకే మీడియా తరఫున స్టాఫ్ నర్సెస్ కి జరుగుతున్న అన్యాయాన్ని నేను వెళ్ళబుచ్చుతున్నాను సార్. సీఎం సార్, డిప్యూటీ సీఎం సార్, జాయింట్ సెక్రటరీ గారు, హెల్త్ మినిస్టర్ గారు ఒక్కసారి మా గురించి ఆలోచించండి సార్. ఎవరినైతే 2112 మందిని మీరు స్టాఫ్ నర్స్ ఏఎన్ఎంస్ నుంచి స్టాఫ్ నర్స్ గా తీసుకోదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్ బేసిస్ మీద వర్క్ చేస్తున్న వాళ్లే సార్. గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్క బెనిఫిట్స్ వాళ్ళకి అందుతున్నాయి సార్. గత ప్రభుత్వంలో 2014 కంటే ముందున్న ప్రతి ఒక్క కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేశారు సార్. దానిలో ఒక్క స్టాఫ్ నర్స్ కూడా ఒక్క స్టాఫ్ నర్స్ కూడా లేదు సార్. ఆ విషయాన్ని అప్పుడు కూడా మాకు అన్యాయం జరిగింది సార్. ఎప్పుడైతే కాంట్రాక్ట్ వాళ్ళు రెగ్యులర్ చేశారో గత ప్రభుత్వంలో అప్పుడు మాకు అన్యాయం జరిగింది. అప్పుడు ఎవరైతే రెగ్యులర్ అయ్యారో ప్రతి ఒక్కరు కూడా ఏఎన్ఎంసే సార్. దయచేసి గుర్తించండి సార్. ఇంత జరుగుతున్న అన్యాయాన్ని పదే మీకు మీ ముందుకు తీసుకొస్తూనే ఉన్నాము. ఇంతకు ముందు మీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు మేము కేవలం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మాత్రమే ఏఎన్ఎంస్ తీసుకుంటున్నాము. తర్వాత వాళ్ళని వాళ్ళ స్థానాలకి పంపిస్తాము. వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కోసమే ఈ ప్రోగ్రాము. వాళ్ళని ఏ విధంగానూ మేము స్టాఫ్ నర్సెస్ గా తీసుకోము అని చెప్పినారు సార్. కానీ ఈవెన్ 2-3